బాలలత మేడం అంటే కేవలం ఒక పేరు అనుకుంటున్నారా? బ్రాండా? ఇన్స్పిరేషన్? ఇంకా మోటివేషన్, పవర్, శక్తి, ఇంకా మీరు ఎన్ని అద్భుతమైన పదాలు తీసుకున్న ఆ పదం అనేది బాలలత మేడం గారి ముందు చిన్నగా అవుతుంది. ఈ రోజు ఈ స్థానంలో ఉన్నటువంటి బాలలత గారు ఎప్పుడు కూడా అవకాశాల కోసం చిన్నప్పటి నుంచి ఎదురు చూడలేదు. అవకాశాలని తాను కల్పించుకున్నారు. చాలా మంది మీరు ఏం చేయలేరని తన మీద విసిరినటువంటి రాళ్లతోటి ఎవ్వరు తాగలేనంత గొప్ప సామ్రాజ్యాన్ని కోటనే కట్టారు గౌరవనీయులు శ్రీమతి బాలలత. గర్వంగా చెప్పండి, మేము దరిద్రాలు దేశ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యే స్టూడెంట్స్. 10 ఏళ్లలో దేశంలో ఏ గొప్పతనం జరిగినా దాని వెనకాల దరిద్రాలు స్టూడెంట్స్ ఉంటారు అని చెప్పి, ఇక్కడే కాదు మన బ్రాంచెస్ అన్ని బ్రాంచెస్ లో దరిద్ర భారత్ అనేది చాలా అద్భుతమైన కాన్సెప్ట్ అన్నమాట. ఇండియాని డెవలప్ చేయాలి. ఇండియాని డెవలప్ చేయాలంటే మనందరం డెవలప్ అవ్వాలని చెప్పే కాన్సెప్ట్ అన్నమాట. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీరందరూ బాయ్స్ కదా. ఒక అబ్బాయి అనుకుంటే సాధించలేదంటే ఏది ఉండదు, ఉంటుందా? ఏదైనా సాధించవచ్చు. మీరు చూసుంటారు, లాస్ట్ వీక్ ఫీఫా వరల్డ్ కప్ మ్యాచ్ చూసి చూపించారా? స్కోర్ తెలుసా? ఎవరు గెలిచారు? ఎలా తెలుసు? ఎలా తెలుసు స్పెయిన్ గెలిచిందని? అడిగి తెలుసుకున్నారా? స్పెయిన్ లో 19 years old ప్లేయర్ ఉన్నాడు స్పెయిన్ టీమ్ లో. ఎవరు? ఎమాల్ వర్సెస్ మెస్సీ. యాక్చువల్లీ అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్ అంటే మెస్సీ వర్సెస్ ఎమాల్ అన్నమాట. మెస్సీ వయసు 39, ఎమాల్ వయసు 19. చిన్నప్పుడు ఎమాల్కి అనుకోకుండా మెస్సీ స్పెయిన్ బార్సిలోనా క్లబ్ ఆడేటప్పుడు స్నానం చేయించాడు. ఆ ఫోటో ఎమాల్ బేబీ ఉన్నప్పుడు 2007లో మెస్సీ స్నానం చేయించాడు. గూగుల్ చేయండి తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు. సో 19 years వర్సెస్ 39 years. కానీ ఎమాల్ ఏం చేశాడు? ఇప్పుడు స్పెయిన్ టీం గెలిచింది. ఇప్పుడు ఎమాల్ గ్రేట్ అయిపోయాడు. అంటే ఒక మనిషి ఏ స్థాయిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మనం ఎంత పెద్ద స్థాయికి వెళ్ళాలని వెళ్ళొచ్చు. భూమి మీద అలాంటి కథలు కొన్ని వందల వేల కథలు ఉన్నాయి. అటువంటి కథల్ని మీరు క్రియేట్ చేయాలి. వచ్చామా, చదివామా, తెల్లారిందా, ఇంప్లిమెంట్ అయిపోయిందా అని కాదు. ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేసాం, ఎటువంటి డిఫరెన్స్ తీసుకొచ్చాం, ఏం ఇన్నోవేషన్ చేసాం. 2026లో మనం ఇలా ఉన్నాం, 2036కి మనం ఎలా ఉండబోతున్నాం, అదొక్కటే ఆలోచించండి. మీ పేరెంట్స్ చాలా కష్టపడి మిమ్మల్ని ఇక్కడ పంపించుంటారు, చాలా డ్రీమ్స్ ఇక్కడ పంపించుంటారు. మీరు దాన్ని ఎలా రియలైజ్ చేయబోతున్నారు, వాళ్ళ రుణం ఎలా తీసుకోబోతున్నారు, అంతేకాదు మన దేశానికి ఏం చేయబోతున్నారు. అండ్ మీరు అందరూ కూడా దరిద్ర భారత్కి మంచి పేరు తేవాలి. వచ్చే 2 ఏళ్ల తర్వాత ఇంటర్మీడియట్లో కానీ, ఐఐటీలో కానీ, నీట్లో కానీ టాప్ ర్యాంకర్స్ ఎవరయ్యా అంటే ఖచ్చితంగా దాని ప్రోడక్ట్స్ అంటారు. చేస్తారా? చేస్తారా? ప్రామిస్? చిన్న చిన్న విషయాలు పక్కన పెట్టండి. చాలా చోట్ల వెళ్ళుంటాయి కదా ఈ సంవత్సరాలు. నేను మీకన్నా చాలా పెద్దదాన్ని కదా. ఎన్ని క్యాంపస్కి వెళ్ళుంటానంటే దేశంలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ. ఇంత ప్రశాంతమైన క్యాంపస్ ఎక్కడ ఉందా? ఫుడ్ కానీ, అంబియన్స్ కానీ, చిన్న చిన్న ఇష్యూస్ ఎక్కడైనా ఉంటాయి, నీట్గానే ఉంటాయి. కానీ
ఇంట్లో అమ్మ చేతి వంట లేకపోవచ్చు కానీ అంతకంటే అమృతమైన వంట ఇక్కడ ఉందా? మంచి టీచర్స్ ఉన్నారా? ఏదైనా ఒక సబ్జెక్ట్ 2 సబ్జెక్టులు మనకి కొన్ని అర్థం కాకపోవచ్చు, మన 5 వేలు ఎలా ఉందో ఒకలా ఉందో కొన్ని సబ్జెక్టులు ఉంటాయి, అవి కూడా నేను చూస్తాను. మీకు కొత్త స్టడీ మెథడ్స్ వస్తాయి, కొత్త టెక్నిక్స్ వస్తాయి, మిమ్మల్ని ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్ళే ఐడియాస్ వస్తాయి. అండ్ చదువుకునేటప్పుడు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే అస్సలు స్ట్రెస్ లేకుండా మీకు ఎడ్యుకేషన్ నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లే ఎడ్యుకేషన్ కూడా మీ దగ్గరికి వస్తుంది అనమాట. ఈ 1 మంత్ ఫస్ట్ 1 మంత్ అనేది మీరు అడ్జస్ట్ అవడానికి, స్లోగా పికప్ అవడానికి. ఒకసారి మీరు ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ 2 years మీరు ఎలా ఉంటారు తెలుసా? యు ఆర్ గోయింగ్ టు యాక్చువల్లీ రీచ్ ద స్పేస్. రాకెట్ అంత ఫాస్ట్ గా వెళ్తుందో ధనిక్ భారత్ స్టూడెంట్స్ కూడా అంత ఫాస్ట్ గా, అంత హ్యాపీగా, అంత జాయ్ఫుల్ గా, అంత పాజిటివ్ యాటిట్యూడ్ తో ముందుకెళ్తారు తెలుసా మీకు? ఎందుకు? మన దగ్గర ఆరా ఉంది, ఎనర్జీ ఉంది, ఆ పాజిటివిటీ ఉంది. ఇంకా ఎంత హ్యాపీగా ఉన్నాం, ఎంత చక్కగా చదువుకోవాలి, ఎంత బాగా చదువుకోవాలి, చిన్న చిన్న విషయాలన్నీ పక్కన పెట్టండి. మనం ఎంత బాగా బ్రేక్ చేసాం, ఉన్న రికార్డ్స్ అని మనం బ్రేక్ చేయాలి. లాస్ట్ వీక్ ఏమైంది తెలుసా? ఇంగ్లాండ్ లో లార్డ్ స్టేడియం, లార్డ్ స్టేడియం క్రికెట్ కి ఆ స్టేడియం అంటే ఇది ఫైనల్ అన్నమాట. ఆ స్టేడియం లో రోహిత్ శర్మ 130 balls లో 138 runs కొట్టాడు. అంటే ఒక ఇండియన్ వెళ్ళి అలా రన్స్ కొట్టడం ఫస్ట్ టైం, సెంచరీ కొట్టి ఆ స్థాయిలోకి వెళ్తాం. అంటే మనం అనుకుంటే ఎక్కడికి వెళ్ళినా విజయం సాధించగలం, ఎలా ఉండే విజయం సాధించగలం. దానికోసం మనం ఎక్కువ ఫోకస్ దేని మీద పెట్టాలి? మన శక్తి మీద, మన ఎనర్జీస్ మీద, మన పాజిటివిటీ మీద, వాటి మీద ఫోకస్ పెట్టాలి. చిన్న చిన్న విషయాల్లో కాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు భాగవతమని మీ ముందుంది, భాగవతమని చిన్న చిన్న విషయాల్లో ఫోకస్ పెట్టుంటే ఎలా ఉండేది ఆ లైఫ్? మేడం చిన్న చిన్న విషయాల్లో ఫోకస్ పెట్టి అయ్యో నేను ఇక్కడ దాకా రాలేను, ఇక్కడ దాకా ఎంటర్ కాలేను, ఇక్కడ దాకా కష్టం అనుకుంటే ఉండేదా? మీకు తెలుసా? 2 days బ్యాక్ విజయవాడలో ఉన్నాను, మొన్న గుంటూరులో ఉన్నాను, రాత్రి నేనంతా విశాఖపట్నంలో ఉన్నాను. మార్నింగ్ ఫ్లైట్ కి విశాఖపట్నం నుంచి డైరెక్ట్ గా బొంగళూరు, ఎయిర్పోర్ట్ నుంచి బొంగళూరు వచ్చాను. ఇక్కడ నుంచి ఎల్బీనగర్ వెళ్తాను, తర్వాత కూకట్పల్లి వెళ్తాను, మాదాపూర్ వెళ్తాను, నైట్ వరకు ఇంటికి వెళ్తాను. నాకు ఒక బాబు ఉన్నాడు, మీకు తెలుసా? మీకన్నా 2 years చిన్నాడు, 8th క్లాస్ అయిపోయి 9th క్లాస్. వాడి పక్కన నేను వారంలో ఒక్కరోజు ఒక 10 నిమిషాలు ఉంటాను. నేను ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మర్చిపోరు కదా? సేమ్ నేను కూడా అంతే, నేను కూడా మీ అమ్మ లాంటి దాన్ని. మీ చెయ్యి ఎప్పుడు నేను పట్టుకునే ఉంటాను. ఓకే, నేను ఎంత తిరుగుతున్నా మీరు ఏ ఫుడ్ తిన్నారో నాకు తెలుసు, మీరు పొద్దున బోండా తిన్నారని తెలుసు, మీ స్వీట్ పొటాటోస్ కూడా చూసి వచ్చాను కిచెన్లోకి వెళ్ళి. తర్వాత మీరు ఏం చదువుకున్నారో తెలుసు, ఎవరెవరు ఎలా చేస్తున్నారో తెలుసు, నాకు అన్నీ తెలుసు. కాకపోతే మీరు అందరూ ఎవరు నా పిల్లలు అంటారు. సో మీరు ధనిక్ భారత్ మిషన్ ఎవరు క్యాచ్ చేయాలి? ముందుకి మీరే. భారతనాడు మిషన్ ఎవరు క్యాచ్ చేయాలి? మీరే. వచ్చే 10 years తర్వాత దేశంలో ఏ గొప్ప పనిలోనూ ఎంత మంచి పని చేసినా దానిలో ఎవరు ఉండాలి? ధనిక్ భారత్ స్టూడెంట్స్ ఉండాలి. ఆ స్థాయిలో వాటి గురించి ఆలోచించండి, ప్లాన్ చేసుకోండి. 5 years తర్వాత నేను ఎలా ఉండాలి, 10 years తర్వాత ఎలా ఉండాలి, ఈ ప్లాన్ నా సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ టైం నేను వచ్చేసరికి మీ అందరికి ఒక గోల్ పెడుతున్నాను. మీరు వచ్చేసరికి నెక్స్ట్ టైం ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు హోమ్ సిక్ వెళ్తున్నారా? ఎంతమంది హోమ్ సిక్ ఫీల్ అవుతున్నారు? చేయొద్దు, నేనేమన్నాను, హోమ్ సిక్ ఫీల్ అవుతున్నారు. ఇల్లు వెళ్ళాలి, అమ్మ చూడాలి, నాన్న చూడాలి. ఎంతమంది ఉంది మనసులో? 1 2 3 4 ఏమనుకోను, మీ ఓపెన్ కూడా వచ్చు. ఎంతమంది హోమ్ సిక్ వెళ్ళాలని ఫీల్ అవుతున్నారు? హాలిడేస్ కావాలా, క్యాన్సిల్ చేయాలా? కావాలా? ఎంతమంది కావాలి? అంతమంది కావాలా హోమ్ సిక్? ఓకే, హోమ్ సిక్ ఏం చేస్తారు తెలుసా? ఇంటికి వెళ్ళినప్పుడు హోమ్ సిక్ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు తెలుసా? మీరు అసలు మీ లైఫ్ గోల్ ఏంటి, లైఫ్ అంబిషన్ ఏంటో లెటర్ రాయండి. అలా 2-3 సార్లు రివైజ్ చేయండి. నెక్స్ట్ మంత్ నేను మళ్ళీ వస్తాను, వచ్చినప్పటికీ ఆ లెటర్స్ రెడీ చేసేసి సబ్మిట్ చేయండి. మీ గోల్ బట్టి, మీ అంబిషన్ బట్టి, మీకున్న ఆ సర్వీస్ మోటివ్ కానీ, దేశం సేవ చేయాలని కానీ, ఇన్నోవేటివ్ ఆలోచించాలని కానీ, మీరు IAS IPS అవ్వాలన్నా, పెద్ద పెద్ద IITs అవ్వాలన్నా, మంచి స్టార్ట్అప్ పెట్టాలన్నా, ఏది చేయాలన్నా మీకు సపోర్ట్ చేయడానికి ధనిక్ భారత్ ఉంది, బాధ్యత మేడం ఉంది. కాబట్టి మీకు అందరూ సపోర్ట్. ఓకేనా? చేస్తారా? మీకు తెలుసా మన ఇండియాలో అవకాశాలు కష్టం తప్పలేదు. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు గుజరాత్ లో టీ అమ్ముకునేవాడు, ఇప్పుడు PM అయ్యారు.
ఇంతకుముందు నా ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారు పేపర్లు వేసేవాళ్ళు. ఇప్పుడు తర్వాత ఆయన ప్రెసిడెంట్ అయ్యారు, అందరికి ఆదర్శం అయ్యారు. ఇప్పుడు మీరు ఇంత మంచి కాలేజీలు చదువుకుంటారు, ఇంత మంచి అంబియన్స్ చదువుకుంటారు, మీరు అనుకుంటే 10 years ఏదైనా సాధించవచ్చు కదా. దానికోసం మాత్రమే ఆలోచించండి. ఫ్రెండ్ అడిగాడా, ఈరోజు ఫైట్ అయిందా, అమ్మ గుర్తొస్తుంది, నాన్న గుర్తొస్తుంది. పెద్ద పెద్ద అచీవ్ చేయాలంటే చిన్న చిన్న సాక్రిఫైస్ చేయాలి. If you want to achieve big things, you need to sacrifice small things. Am I right? Yes, ma'am. You are the warriors, you are the front runners, you are the torch bearers of Danik Bharat. Danik Bharat యొక్క సైనికులు. Danik Bharat ఆదర్శాలు ముందుకు తీసుకెళ్లే ఒక గొప్ప లక్ష్యంతో ఉన్న యువకులు మీరే. మీరు అలాంటి ఆలోచనతో ఉండాలి. తెల్లారిద్దా, ఈరోజు స్టడీ అయిపోతుందామా, ఈరోజు అసైన్మెంట్ అయిపోదామా, అయ్యో టెస్ట్ వస్తుంది మనకు భయపడదు. అసలు దేనికి భయపడాలి మనం? దేనికి భయపడదు, ఏమీ కాదు. ఒక్కరోజు ఒక సబ్జెక్ట్ తక్కువ వచ్చినా జీవితాన్ని పాడైపోవు. అసలు దేనికి వరి అవ్వకండి. మైండ్లో స్ట్రాంగ్ ఉండండి. మన మైండ్ స్ట్రాంగ్ ఉండాలి, మన మనసు స్ట్రాంగ్ ఉండాలి, మన అచీవ్మెంట్ స్ట్రాంగ్ ఉండాలి. 10 years down the line, you will never remember all these sufferings, but you will remember only one thing: your achievement, your success, your contribution and your service. 10 సంవత్సరాల తర్వాత ఏం తిన్నాం, ఎక్కడ పడుకున్నాం, ఎన్ని కష్టాలు అనుభవించాం, ఏం గుర్తుండో. మన సక్సెస్ మాత్రమే గుర్తుంటుంది ప్రపంచానికి. అవునా? ఇవన్నీ గుర్తుంటాయా? నాకు తెలుసు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కాలేజ్ రాగానే ఒక ట్రాన్సిషన్, ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది. కానీ అడ్జస్ట్ అవ్వడానికి ఒక నెల పట్టింది. అందుకనే మీకు అసలు టైం ఇచ్చి అడ్జస్ట్ అవ్వనిచ్చి మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అనమాట. ఓకే, సో మరి బాగా పర్ఫామ్ చేస్తారా? ముందుకు తీసుకెళ్తారా? బాగా చూసుకోవాల్సిన బాధ్యత నాది, మరి పర్ఫామ్ చేసిన బాధ్యత మాది, పేర్లు పెట్టాల్సిన బాధ్యత మాది. Is it a promise? Yes, ma'am. Say promise. Promise. ఎక్కడైనా చిన్న చిన్న విషయాలకి గొడవ పెట్టుకుంటారా? No, ma'am. ఫుడ్ బాగా తింటారా? Yes, ma'am. తినండి, బాగా పర్ఫామ్ చేయండి. మీకు ఏం కావాలో చెప్పండి, అన్ని మీ దగ్గరికి వస్తాయి. కానీ పేరు నిలబెట్టే బాధ్యత మీది. ఓకే.
Under her leadership, Danik Bharat has grown across multiple cities while upholding the values of integrity and excellence. Ma'am, your first visit to Elbinagar branch will always be a proud and memorable moment for all of us here. We are confident that your guidance to motivate us, the students, to overcome all the challenges. మీరు అసలు బిఎస్టీ గురించి చెప్పండి వినవాలి. మీ గొంతుకండి సార్, బ్రహ్మాండమైన గొంతు. ఆ మాట చెప్పు. నా గొంతు బాగలేదని చెప్పండి. గొంతు బాగలేదు. కొట్టండి క్లాప్స్. ఎంత మంచి డైలాగ్ రా.